హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విండోస్ 10 ఎక్స్ప్లోర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో కాపీ అండ్ పేస్ట్ మెథడ్ని 7 విధాలుగా ఎలా యూస్ చేయొచ్చో తెలుసుకుందాం. మొట్టమొదటి పద్ధతి సింపుల్ కట్ అండ్ కాపీ అండ్ పేస్ట్ మెథడ్. వీటి యొక్క షార్ట్ కట్స్ వచ్చి Ctrl+X కట్ చేయడానికి, Ctrl+C కాపీ చేయడానికి, అదేవిధంగా Ctrl+V పేస్ట్ చేయడానికి. ఇక్కడ చూస్తే నేను వర్డ్ అని టైప్ చేశాను, దీన్ని నేను సెలెక్ట్ చేశాను, Ctrl+X కొట్టాను, కట్ అయిపోయింది, Ctrl+V పేస్ట్ అయింది. అదేవిధంగా Ctrl+C కాపీ చేశాను, Ctrl+V పేస్ట్ అయింది. రెండవ పద్ధతి వచ్చి సింగిల్ యూజ్ కాపీ. అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి మాత్రమే కాపీ అవుతుంది అండ్ ఒక్కసారి మాత్రమే పేస్ట్ అవుతుంది. మనకు తెలిసిన విషయమే. Ctrl+C కానీ Ctrl+X కానీ ఉపయోగించి మనం కట్ కానీ కాపీ కానీ చేస్తే ఎంఎస్ వర్డ్లో పేస్ట్ అనేది ఎన్నిసార్లు అయినా మనకి పేస్ట్ అవుతుంది. కానీ అలా వద్దు, మనకి ఓన్లీ సింగిల్ టైం మాత్రమే కాపీ పేస్ట్ అవ్వాలి అనుకుంటే మనం సింగిల్ యూజ్ కాపీ అనే ఆప్షన్ని ఉపయోగిస్తాం. దీని యొక్క షార్ట్కట్ కీ వచ్చి Shift+F2. సో ఇక్కడ నేను ఈ వర్డ్ అనే పదం ఉంది, సో దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత Shift+F2 షార్ట్కట్ యూస్ చేసిన తర్వాత ఎటువంటి చేంజెస్ అనేవి ఉండదు. బట్ ఇక్కడ వర్డ్ అనేది కాపీ అయింది. మీరు స్టేటస్ బార్లో చూస్తే కాపీ టు వేర్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే ఇది ఒక్కసారి మాత్రమే కాపీ అవుతుంది. సో పేస్ట్ అనేది ఎక్కడ చేయాలి అనేది. సో నేను ఇక్కడ కర్సర్ని ఇక్కడ క్లిక్ చేశాను అండ్ వెంటనే నేను స్పేస్ బార్ యూస్ చేశాను. స్పేస్ బార్ అనేది మనకు ఉపయోగపడదు అండ్ వర్డ్స్ కూడా టైప్ అవ్వవు. ఓన్లీ దీంట్లో ఉపయోగపడే ఒకే ఒక్క కీ ఏంటి అనగా ఎంటర్. సో ఎంటర్ అనేది ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో సింగిల్ యూస్లో కాపీ అయిన పదం పేస్ట్ అవుతుంది. తర్వాత మనకు కావాల్సినట్టుగా స్పేస్ కానీ కీబోర్డ్స్ కానీ మనకి అన్నీ ఉపయోగపడతాయి. సో దీన్ని మనం సింగిల్ యూజ్ కాపీ మెథడ్ అంటాం. అండ్ మూడో పద్ధతి ఏంటంటే మన కీబోర్డ్లో ఉన్న ఇన్సర్ట్ అనే బటన్ ఉపయోగించి మనం పేస్ట్ చేయడం. అంటే మనం Ctrl+V అనేది ఉపయోగిస్తాం కదా పేస్ట్కి, మనం ఇన్సర్ట్ అనే బటన్ ఉపయోగించి పేస్ట్ అనేది మనం చేయొచ్చు. అది ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లో ఉన్న అడ్వాన్స్డ్లోకి వెళ్ళి ఈ అడ్వాన్స్డ్లో ఇక్కడ కాపీ పేస్ట్ అనే సెగ్మెంట్ ఉంది కదా, ఇందులో యూజ్ ద ఇన్సర్ట్ కీ ఫర్ పేస్ట్ అనే దాని మీద టిక్ చేసి మనం ఓకే చేసినట్లయితే మనం ఎప్పుడైనా ఏదైనా పదాన్ని మనం కాపీ చేసినట్లయితే మనం జస్ట్ సింపుల్గా మన కీబోర్డ్లో ఉన్న ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వర్డ్ అనేది పేస్ట్ అయిపోతుంది. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ పద్ధతి గురించి తెలుసుకోవాల్సి వస్తే, నెక్స్ట్ పద్ధతిలో మనం ఏదైనా పదాన్ని మనం పేస్ట్ చేసినప్పుడు ఆ పేస్ట్ చేసిన పదం యొక్క ఫాంట్ యొక్క స్టైల్స్ అనేవి ఉంచాలా లేకపోతే మార్చాలా, అంటే డాక్యుమెంట్ తగ్గట్టుగా ఉంచాలా లేకపోతే తీసేయాలా అనేది మనం ఈ పద్ధతిలో తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా మీరు చూసినట్లయితే ఇక్కడ నా దగ్గర 2 పదాలు ఉన్నాయి. ఒకటి విండోస్ అని ఉంది, ఇంకోటి మైక్రోసాఫ్ట్ అని ఉంది. సో విండోస్లో మీరు చూసినట్లయితే ఫాంట్ స్టైల్ అనేది 48లో ఉంది. అదేవిధంగా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మారింది, అదేవిధంగా ఫాంట్ యొక్క కలర్ అనేది మారింది. అంటే ఇక్కడ కింద మీరు చూసినట్లయితే ఇక్కడున్న ఈ మైక్రోసాఫ్ట్ అనే పదంలో ఫాంట్ సైజ్ వచ్చి 11 ఉంది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ కలర్స్ కానీ ఏమీ లేవు. సో నేను ఇప్పుడు ఈ విండోస్ని కాపీ చేశాను. అదేవిధంగా ఈ మైక్రోసాఫ్ట్ పక్కన నేను స్పేస్ ఇచ్చి దీన్ని పేస్ట్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే పేస్ట్ చేశానో ఈ మైక్రోసాఫ్ట్ పక్కన దీని యొక్క ఫార్మాట్స్ ఫాంట్ యొక్క సైజెస్ కానీ స్టైల్స్ కానీ యాజ్ ఇట్ ఈజ్గా పేస్ట్ అయిపోయినాయి. కానీ నాకు ఈ విధంగా వద్దు, మైక్రోసాఫ్ట్ యొక్క ఫాంట్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా నాకు పేస్ట్ అవ్వాలి అనుకుంటే మనం పేస్ట్ ఆప్షన్స్ ఉపయోగించి దీన్ని మనం మోడిఫై చేయగలం. అది ఎలాగంటే మనం ఎప్పుడైనా ఏదైనా పదాన్ని కాపీ పేస్ట్ చేసినప్పుడు పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హోవరింగ్ ఆప్షన్ ఒకటి వస్తుంది. ఇదేమిటంటే పేస్ట్ ఆప్షన్స్ అంటారు. అదేవిధంగా దీని యొక్క షార్ట్కట్ కీ వచ్చి కంట్రోల్. అంటే ఏదైనా పదాన్ని మనం పేస్ట్ చేసినప్పుడు మనం వెంటనే కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి పేస్ట్ ఆప్షన్స్ అనేవి రైట్ క్లిక్ రూపంలో వస్తాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మొట్టమొదటిది కీప్ సోర్స్ ఫార్మాటింగ్. అంటే మనం ఏదైతే కాపీ చేసామో ఆ కాపీ చేసిన స్టైల్స్, సైజెస్, కలర్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా పేస్ట్ చేయడం అని అర్థం. దాని ఒక షార్ట్కట్ వచ్చి K. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే పక్కన మెర్జ్ ఫార్మాటింగ్. సో దీని ఒక షార్ట్కట్ వచ్చి M. ఈ మెర్జ్ ఫార్మాటింగ్ ఏం చేస్తుందంటే దీని ముందున్న డాక్యుమెంట్ యొక్క ఫాంట్ స్టైల్స్ కానీ సైజెస్ కానీ ఏమైతే ఉన్నాయో అదేవిధంగా పేస్ట్ అయిన పదం కూడా సేమ్ టు సేమ్ పేస్ట్ అవ్వాలి అని చెప్తుందన్నమాట. సో మనం ఎప్పుడైనా 2 డాక్యుమెంట్స్ యొక్క డేటాని మనం ఒకదానిలోంచి ఒకటి కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు మన డాక్యుమెంట్లో ఫాంట్ ఏదైనా తేడా ఉన్నా లేకపోతే మార్పు ఉన్నా మనం ఈ మెర్జ్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి పేస్ట్లో మనం ఈజీగా పేస్ట్ అనేది సింపుల్గా మన డాక్యుమెంట్కి తగ్గ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కీప్ టెక్స్ట్ ఓన్లీ. ఈ కీప్ టెక్స్ట్ ఓన్లీ ఏం చేస్తుందంటే హైపర్ లింక్లు ఏమన్నా ఇచ్చినప్పుడు ఆ లింకులు అనేవి తీసేసి ఓన్లీ టెక్స్ట్ని మాత్రమే పేస్ట్ చేస్తుంది. అదేవిధంగా ఎక్సెల్లో నుంచి మనం ఏదైనా టేబుల్ తీసుకొచ్చినప్పుడు ఆ టేబుల్ కనపడకుండా ఓన్లీ డేటా మాత్రమే పేస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి లింక్స్లో హైపర్ లింక్ ఇచ్చి జస్ట్ ఏదో ఒక లింక్ అనేది హైపర్ లింక్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లింక్ అనేది వచ్చేసింది. Ctrl+ క్లిక్ చేస్తే ఆ లింక్లోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ దాన్ని పేస్ట్ చేశాను. సో ఆటోమేటిక్గా నాకు అది పేస్ట్ అయిపోయింది. నేను ఎప్పుడైతే పేస్ట్ అయిందో నేను వెంటనే కంట్రోల్ ఒకసారి ప్రెస్ చేసి వదిలేసాను. సో ఇక్కడ మనకి పేస్ట్ ఆప్షన్స్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ మనం K బదులు ఇక్కడ మెర్జ్ ఫార్మాటింగ్ క్లిక్ చేస్తే కానీ ఇక్కడ మనకి లింక్ అనేది అదే విధంగా ఉంది. సో ఆ లింక్ అనేది మనకు వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ మనం కంట్రోల్ ప్రెస్ చేసి మనం అంటే కీప్ టెక్స్ట్ ఓన్లీ అనే దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా హైపర్ లింక్ అనేది పోతుంది. సో
సో ఈ విధంగా మనం కీప్ టెక్స్ట్ ఓన్లీ ఉపయోగించి హైపర్ లింక్లు అనేవి పేస్ట్ చేసేటప్పుడు రిమూవ్ చేయొచ్చు అనమాట. అండ్ మనం నెక్స్ట్ పద్ధతిలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనం పేస్ట్ స్పెషల్ పద్ధతి అనమాట. సో ఈ పేస్ట్ స్పెషల్కి ఒక షార్ట్ కట్ ఉంటుంది, అదేమిటంటే Ctrl+Alt+V. సో ఇక్కడ నేను ఈ విండోస్ని నేను కాపీ చేస్తున్నాను. సో విండోస్ని నేను Ctrl+Cతో కాపీ చేశాను. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ దగ్గర నేను Ctrl+Alt+V అనేది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నాకు పేస్ట్ స్పెషల్ అనే డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. సో ఈ డైలాగ్ బాక్స్ ఏం చేస్తుందంటే మనం కాపీ చేసిన డేటాని ఏ విధంగా పేస్ట్ చేయాలి, అంటే వర్డ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో పేస్ట్ చేయాలా, లేకపోతే ఇమేజ్లో పేస్ట్ చేయాలా, లేకపోతే HTML ఫార్మాట్లో పేస్ట్ చేయాలనేది ఇక్కడ మనకి పేస్ట్ స్పెషల్ ఆప్షన్లో ఉంటుంది. సో నేను పిక్చర్ అనేది సెలెక్ట్ చేసి ఓకే కొట్టాను అనుకోండి. సో ఇక్కడ చూసారు కదా, నా యొక్క టెక్స్ట్ అనేది పిక్చర్ రూపంలో పేస్ట్ అయిపోయింది. సో మనం పేస్ట్ స్పెషల్ అనేది హోమ్ మెన్యూలో ఇక్కడ ఉంటుంది మీకు. సో పేస్ట్ స్పెషల్ అనేది ఏ విధంగా మనం కాపీ చేసిన మ్యాటర్ని పేస్ట్ చేయాలనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పద్ధతిలో మనం చూసినట్లయితే ఎక్సెల్లో డేటాని మనం MS వర్డ్లో ఏ విధంగా పేస్ట్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా ఫార్మాటింగ్ ఆప్షన్స్ని ఈ పేస్ట్ని ఎలా చేయొచ్చో చూద్దాం మనం. సో ఇప్పుడు నేను ఎక్సెల్ అనేది ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఎక్సెల్లో నేను ఈ యొక్క డేటాని అనేది క్రియేట్ చేశాను. సో ఈ యొక్క డేటా యొక్క ఫాంట్ వచ్చేసరికి నేను బెల్లోటా అని 11 సైజ్ ఇచ్చాను. సో దీన్ని నేను కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ నేను కాపీ చేశాను. నేను దీన్ని MS వర్డ్లో పేస్ట్ చేయాలంటే నాకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ చేశాను. సో 6 రకాలు ఉన్నాయి. సో ఈ 6 రకాలు ఏమిటి అంటే ఇందాక మనం చూసినప్పుడు వర్డ్ టు వర్డ్ పేస్ట్ చేసేటప్పుడు 3 రకాలు మాత్రమే వచ్చినాయి. ఒకటి ఏమిటంటే కీ ఫార్మాటింగ్ ఒకటి, అండ్ మెర్జ్ ఫార్మాటింగ్ ఒకటి, అదేవిధంగా కీప్ టెక్స్ట్ ఓన్లీ అనేది. కానీ ఇక్కడ మీకు మాత్రం 6 రకాలు వస్తాయి. అంటే ఎక్సెల్ నుంచి డేటాను మనం పేస్ట్ చేసేటప్పుడు 6 రకాల ఆప్షన్స్ అనేవి వచ్చినాయి. సో మొట్టమొదటిది వచ్చేసరికి నార్మల్గా మనం ఉపయోగించింది కీప్ సోర్స్ ఫార్మాటింగ్, అదేవిధంగా డెస్టినేషన్ స్టైల్, మన డాక్యుమెంట్ యొక్క సైజు లేదా మన డాక్యుమెంట్ యొక్క ఫాంటు. సో ఇవి రెండు మనకి నార్మల్గా మనకి తెలిసినవి. అండ్ మూడో పాయింట్ ఏమిటి అంటే లింక్ అండ్ కీప్ సోర్స్ ఫార్మాటింగ్. సో లింక్ చేసి సోర్స్ ఫార్మాటింగ్ అదేవిధంగా ఉంచడం. అంటే అర్థం ఏమిటి అంటే ఫాంట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, అదేవిధంగా ఎక్సెల్లో డేటాకి దీనికి లింక్ అనేది ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి లింక్ చేసి డెస్టినేషన్ స్టైల్, అంటే మన వార్డ్లో ఉన్న ఫాంట్ స్టైల్ ఫాంట్ సైజు ఇవ్వటం. అదేవిధంగా మూడోది నెక్స్ట్ వచ్చి పిక్చర్ ఫార్మాట్, అంటే పిక్చర్లో క్లిక్ చేస్తే ఇది పిక్చర్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి కీప్ టెక్స్ట్ ఓన్లీ, అంటే టెక్స్ట్ రూపంలో మాత్రమే ఉంటుంది, అంటే సెల్స్ రూపంలో కాకుండా బోర్డర్స్ కానీ ఏమీ లేకుండా మనకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఎక్సెల్ నుంచి కాపీ అండ్ పేస్ట్ చేసినప్పుడు ఈ పేస్ట్ ఆప్షన్స్ ఉపయోగించి మనం రకరకాల పద్ధతుల్లో మనం పేస్ట్ అనేది చేయవచ్చు. అండ్ ఫైనల్గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే సో మనం ఎప్పుడైతే మనం ఎక్సెల్ నుంచి ఏదైనా డేటాను మనం కాపీ అండ్ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇప్పుడు కాపీ చేశాను, ఇక్కడ నేను పేస్ట్ చేయబోతున్నాను. సో పేస్ట్ చేసేటప్పుడు నేను ఇక్కడ లింక్ అండ్ కీప్ సోర్స్ ఫార్మాటింగ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ లింక్ అనేది ఏం చేస్తుందంటే MS వర్డ్కి ఎక్సెల్కి ఒక రకమైన లింక్ అనేది ఏర్పడుతుంది. అంటే మనం ఎప్పుడైతే ఎక్సెల్లో ఏదైనా డేటాను మారుస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్సెల్లో నేను ఈ 120 నేను 520గా మారుస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేశాను. అండ్ నేను ఇప్పుడు వర్డ్లోకి వెళ్ళి చూసినట్లయితే నా యొక్క డేటా అనేది 520గా మారిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కాపీ అండ్ పేస్ట్ మెథడ్లో 7 రకాల మెథడ్లు మనం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ టైం మీరు MS వర్డ్ని ఉపయోగించేటప్పుడు ఈ 7 రకాల పద్ధతులను ఉపయోగించి మీ యొక్క వర్క్ని చాలా స్పీడ్గా కంప్లీట్ చేయవచ్చు. అదేవిధంగా ఏదైనా డాక్యుమెంట్స్ని మనం పేస్ట్ చేసేటప్పుడు, లేకపోతే అదేవిధంగా మనం ఎక్సెల్ నుంచి డేటాని మనం లింక్ చేయాలనుకున్నప్పుడు ఈ షార్ట్ కట్స్ అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి. ఫర్దర్ వీడియోస్లో మనం ఇలాంటి టిప్స్ అనేవి పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.